నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము 'వజ్రాల దీవిలో పగడాల పడవ' హ్మ్. లాస్ట్ ఎపిసోడ్ అండి. ఇంచుమించు అలాగే అనుకో. ఒక రవ్వ పెద్దదొస్తుంది గానీ. ఓకే. అయితే కిందటి భాగంలో మనం పరమేశ్వరుడు ఒక శక్తినిచ్చాడు కుర్రవాడికి. ఆ! అయితే ఈ శక్తినిచ్చాడని చెప్పే గానీ దానికి చిన్న అమెండ్‌మెంట్. ఆయన ఏం చెప్పాడంటే ఇతనికి ఆ! అజేయుడికి, "నేను ఆ విగ్రహాన్ని పడదోయలేను. నేను చేయకూడదు. నువ్వు ఒక పని చెయ్యొచ్చు. ఆమెకిష్టమైన బలి సమర్పణ చెయ్యి. మహాకాళి బలికి లొంగుతుంది, ఒప్పుకుంటుంది. నువ్వు బలి సమర్పణ చేసి అప్పుడు నీ దగ్గర భైరవ ప్రసాదితమైన త్రిశూలం ఉంది కదా, శూలం ఉంది భైరవుడిది. ఆ శూలంతో ఆమె వక్షస్థలాన్ని కనుక కొట్టేవంటే, విగ్రహానికి తలకు వక్షస్థలాన్ని కొడితే నువ్వు ఈ ప్రచండుడి హృదయం, అతని ఆయుష్ పేటికని నువ్వు పట్టుకోగలుగుతావు. అంటే ఇప్పుడు అమ్మవారికి ఏమి ఇష్టం, ఏం సమర్పణ చేయమంటావు అని అడిగాడు అజయుడు. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, దేవి విగ్రహం ఉన్న చోట దాని వెనకాలగా ఒక పాతాళ బిలం ఉంది. ఆ లోపలికి వెళ్ళిపోతే ఆ లోపల ఆ కింద నుంచి రకరకాల గదులు పైకి ఉంటాయి అనుసంధానం చేసి. అది నీటిలో జలరాక్షసుడు ఒకడున్నాడు. వాడి పచ్చని రక్తం వాడికి. జలరాక్షసుడు ఎన్నో చేతులు ఉంటాయి వాడికి. ఆ రాక్షస రక్తాన్ని గనక అమ్మవారికి సమర్పించావంటే ఆమె నిన్నేమందు, నువ్వు విగ్రహం పగలగొట్టచ్చు అని చెప్పాడు. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. అమ్మవారు ప్రత్యక్షం అయింది అన్నా కదా, దానికి ముందు జరిగింది అనమాట. ఓకే. ఓకే. ఇతను ఏం చేశాడు, అమ్మవారి ఆ సన్నిధిలోకి ప్రవేశించి సూరసేనుడిని అక్కడే ఉంచి, నువ్వు నేను వచ్చేదాకా ఇక్కడ సిద్ధంగా ఉండమని ఆ జలరాక్షసుడి కోసం ఆ పాతాళ బిలం లోపలికి వెళ్ళాడు. పెద్ద చెరువు ఉంది అక్కడ. చెరువు నిండా ఏవో అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఆకులు అవి ఇవి ఇవన్నీ. రాక్షసుడు ఎక్కడా కనపడలేదు. చూడగా ఒక శిలలాగా, ఒక సుద్దలా కనపడుతోంది. దాని చుట్టూతో అన్ని ఆకులు అలమల చేయి ఉన్నాయి. ఇతను ఏం చేశాడంటే త్రిశూలపు కొసతోటి దాన్ని కదిపాడు. కదిపేసరికల్లా ఎగిరి పైకి వచ్చింది. అది దాని నిండా చేతులే, అన్ని చేతులు ఉన్నాయి దానికి. ఒక పెద్ద ముద్ద లాంటిది అనమాట. ఒక రకంగా ఆక్టోపస్లు అవి ఉంటాయి కదా, అలాంటిది. ఇక ఈ కుర్రవాడు దానికి అందకుండా అటు ఇటు పరుగులు పెడుతూ మధ్య మధ్యలో ఈ ఉన్న మెళ్ళో ఉన్న పూసల దండ ఒకటి ఉంది కదా, హారం, దాన్ని ముట్టుకుంటే అదృశ్యమైపోతుంది, కనపడకుండా ఉంటాడు కదా. ఆ రాక్షసుడిని కవ్విస్తూ పైదాకా తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చాక సూరసేనుడు కూడా అక్కడే ఉన్నాడు కదా. సూరసేనుడు తన ఖడ్గం తీసి ఇతను ఇద్దరు కలిసి చేతులన్నీ కోసేశారు, చేతులు కొట్టేశారు. కొట్టేసి ఆ జలరాక్షసుని శూలంతో ముందుకు జరుపుతూ అమ్మవారి సన్నిధిలో ఉన్న పెద్ద మందిరంలోకి తీసుకొచ్చేసారు. ఆవిడ ఎట్లా నిలబడి ఉంది. ఏం చేశారు, వాడి చేతుల నుంచి నెత్తురు కారిపోతుందట. మందిరం అంతా రక్తం మడుగులు కడుతోంది. అక్కడికి వచ్చాక భైరవ శూలాన్ని వెనక్కి తిప్పి దాన్ని కొట్టేశాడు. కొట్టేసరికి అది రక్తం ఇట్లా చిందిందట. చింది మొత్తం అంతా పడిపోయింది. ఇంకా ఆవిడేమందనమాట, ఆ నెత్తురంతా ఆమెకి. అప్పుడు ఇతను ఏం చేశాడు, ఆ శూలాన్ని ఇట్లా బారు చేసేసరికల్లా అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆగ్నాయన, నువ్వు దేనికోసం ఈ ప్రయత్నం అంతా చేసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వీడిని చంపి నన్ను నా దగ్గరికి తెచ్చావో ఆ ప్రయత్నం పోయింది. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు వజ్రాల బాణం అపహరించబడింది అని తెలిసిపోయింది ప్రచండుడికి. తెలిసి వాడు వచ్చేసి నా వక్షస్థలంలో దాచిపెట్టిన వాడి ఆయుష్పేటికి తీసుకెళ్ళిపోయాడు. ఓహో, అది నా దగ్గర లేదు. ఇప్పుడు నువ్వు కొడితే ఒట్టి విగ్రహాన్ని కొడతావు, నీ పని అవ్వదు అనేసరికల్లా అమ్మని అడిగాడు. ఎట్లా, నేనేం చేయి, నీ ప్రయత్నం అంతా వృధానేనా అమ్మ అన్నాడు. వృధా ప్రయత్నమే జరిగింది. కానీ నీకు ఒకటి చెప్పగలుగుతా, ఈ గంధమాదన పర్వతం దగ్గరున్న అగాధమైన సరస్సులో పగడాల పడవ ఒకటి ఉంది. ఓకే, తెలుసు మనకి. ఆ పగడాల పడవలో సింహాసనం ఒకటి ఉంది. బంగారు సింహాసనం ఉందని చెప్పాం కదా. సింహాసనంలో పెద్ద నీలమణి పొదిగి ఉంటుంది. ఆ నీలమణిని గనక అడిగితే భైరవుడు, ఈ ప్రచండుడు ఎక్కడున్నాడో చూపిస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేసుకోని అమ్మవారు మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంత చేశాంగా, ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంకా చేసేదేం లేదని మళ్ళీ వీళ్ళు ఇద్దరు పాదుకలు వేసుకుని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికల్లా పడవ లేదు, రాకుమార్తె విద్యాధరి లేదు. ఆ మెరుపు మాత్రం అక్కడ నుంచుని కనపడింది. గుర్రం ఆశ్చర్యపోయాడు. తను దిగేసరికల్లా మెరుపు ఆనందంతో సకిలిచ్చింది. తను అడిగాడు, ఏది అమ్మాయి, ఏది పగడాల పడవని సంరక్షించమని చెప్పే కదా నీకంటే, ఈశాన్యం వైపుకి చూపిస్తోంది అది. సరే, ఏం చేయాలి ఇప్పుడు? ఈశాన్యం వైపుకి వెళ్ళాలి. వెళ్ళాక ఏమవుతుందో తెలియదు.
ఏం చెయ్యాలో అర్థం కాల. ఇంతలో ఏమైందట, ఒక ఆయన వస్తూ కనిపించాడు, ఒక ముని. ఇప్పటిదాకా ఎక్కడా మానవ మాత్రుల్ని చూడలేదు. తను అడిగాడు, మీరు ఎవరండి, ఇక్కడ ఎందుకున్నారు అని అడిగితే ఆయన ఏం చెప్పంటే, నేను సర్వాంతర్యామిని. సర్వాంతర్యామి అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడి. ఆయన ఏం చెప్పాడంటే, నేనే సర్వాంతర్యామిని. నువ్వు ఊహించింది సార్ నిజమే, ఆ, కానీ ఇంకా నాకు తెలియంది ఏదైనా ఉందేమోనని నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను, తపస్సుకే వెళ్తున్నా ఓకే. అని చెప్పి ఇతను ఎక్కడున్నాడు, ఇక ఈశాన్యంగా ప్రయాణిస్తే దావానలం అనే ఒక నగరం ఉంది. మ్హూ. ఆ నగరంలో ఉన్నాడు ప్రచండుడు. నువ్వు అక్కడికి వెళ్తే అతన్ని పట్టుకోగలుగుతావు. ఈ అమ్మాయిని కూడా, విద్యాధరిని కూడా వాడే తీసుకుపోయాడు అని చెప్పి ఒక విల్లుని ఇది చేసి ఇచ్చాడట ఆయన. గాల్లోంచి తీసాడు ఈ విల్లు ఇచ్చి, ఇది అద్భుతమైన విల్లు, మ్. ఈ విల్లుతోటి నువ్వు ఈ వజ్రాల బాణాన్ని ప్రయోగిస్తే ప్రచండుణ్ణి అవలీలగా చంపేయగలుగుతావు, ఓకే. వెతుక్కో నీ దారిని నువ్వు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ దావానాల నగరంలో ఆ అమ్మాయి ఉంది. ఏం చేస్తాడు, మళ్ళీ వెళ్ళాల్సిందేగా. సరే వీళ్ళిద్దరూ మెరుపు మీద ఎక్కి పాదుకలు మెరుపు కాళ్ళకి తొడిగారట. మెరుపుకి ఇట్లా రికాబులు ఉంటాయి కదా, ఈ పాదుకలు దానికి దగ్గరికి పెట్టి చేశారనమాట. చేశారకల్లా మెరుపు గాల్లోకి ఎగిరింది. ఈశాన్య దిక్కునున్న ఆ దావానాల నగరం దాకా వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయిని వెతకాలి. ఆ దావానాల నగరం దాని ప్రత్యేకత ఏంటి, దాని దగ్గరికి వెళ్తే మంటలు వస్తాయి. మ్. మొత్తం నగరం 4 వైపులా మంటలు వస్తున్నాయి. ఎట్లా దిగాలి నగరంలోకి అర్థం కావటంలా. అవును, అవును. చూస్తున్నాడు, ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో అతనికి ఏం కనిపించింది, ఓ 2 పక్షుల జంట ఎగురుతూ దావానాల నగరంలోకి దిగుతుంది. ఇదేమిటి, ఇవి ఎట్లా దిగుతున్నాయి, అవి ఎట్లా దిగుతున్నాయో అర్థం కాల. తీరా ఏం చేశాడు, పైకి ఈ పాదుకలతోటి పైకి వెళ్ళి చూస్తే దావానాల నగరం మధ్యలోంచి దిగితే ఏమవదు, దానికి 4 పక్కల మంటలు వస్తాయి. ఓహో. సరే ఇతను పాదుకలు వేసుకుని ఆ నగరం మధ్యలోకి ఎంటర్ అయ్యాడు. ఆ శూలం అతని దగ్గరే ఉంది. లోపలికి ఎంటర్ అయ్యి కిందకి వెళ్ళాడు. వెళ్తే ఈ అమ్మాయిని ఒక చోట బంధించాడు. మ్. ఆ బంధించిన చోటికి అదృశ్య రూపంలో ఇతని మెడలో ఒక మణిమాల ఉంది కదా, ఆ మణిమాలని ముట్టుకుంటే అదృశ్యుడైపోతాడు. అదృశ్య రూపంలో నగరం అంతా వెతికి ఆ పిల్ల ఎక్కడ ఉందో అమ్మాయిని పట్టుకున్నాడు, ఆ విద్యాధరిని. వివాహం చేసుకోవాలని చూస్తున్నాడు అనమాట. ఇతను ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ ప్రచండు పైనుంచి వచ్చేసి ఇప్పుడు బ్రహ్మ తపస్సు మానేసి మహాకాళి దగ్గరకు వచ్చి తన హృదయాన్ని, తన తాలూకు ఆయుష్ పేటికని తీసేసుకుని వెనక్కి తిరిగి వస్తుంటే అతనికి ఈ పగడాల పడవలో ఉన్న విద్యాధరి కనపడి, అతను కిందకి దిగొచ్చి ఎవరు ఏమిటి అని కనుక్కుని ఆ అమ్మాయితో సహా పగడాల పడవని పట్టుకెళ్ళిపోయాడు. పగడాల పడవ అత్యంత శక్తివంతమైంది. ఆ పడవలో ఎవడు అధిరోహిస్తే వాడి మాట వింటుంది. దానికి రెక్కలు కూడా ఉన్నాయి, ఆకాశ గమనం కూడా తెలుసు దానికి. ఓహో. సరే ఇప్పుడు ఇంతకీ పడవ ఎక్కడుంది అని కనుక్కున్నాడు. పడవ ఒక చోట ఉంది చెప్పింది. ఆ పడవ దగ్గరికి వెళ్తేనే వీళ్ళకి ప్రచండు ఎక్కడ కూర్చున్నాడో తెలుస్తుంది. మ్. సరే ఈ అమ్మాయిని కూడా అదృశ్య రూపంలో, అమ్మాయి అదృశ్యం అయిపోవటం వచ్చు కదా, తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఆ పడవ దగ్గర చూస్తే ఇతను ఇంకొక చోట తపస్సుకి కూర్చున్నాడు. సరే ఏం చేశాడు, సూరసేనుడిని అక్కడికి తీసుకొచ్చి ఈ పడవని విద్యాధరిని ఆయన అతనికి అప్పచెప్పి, నువ్వు వీళ్ళని రక్షించు, ఇక్కడే ఉండు, మ్. ఈ భైరవ శూలను నీ దగ్గర ఉంచుకో, నాకు వజ్రాల బాణము ఆయన ఇచ్చిన రత్నాల విల్లు 2 సరిపోతాయి అతన్ని చంపడానికని. అతన్ని చంపడానికి వెళ్ళాడు. ఇక ఎంతమంది ఎదురుపడ్డారో, ఎంతమంది రాక్షసులనో చంపాడు దారిలో అతను. మ్హూ. అయితే ఇక్కడ ఇంత కథ నడుస్తుండగా ఏమైందట, వీళ్ళ వజ్రాల దేవి వీళ్ళ సొంత రాజ్యం ఉంది కదా, మ్. రాజ్యంలో రాకుమారుడు లేడు, వజ్రాల బాణం లేదు. ఈ ప్రచారం 2 జరిగిపోయింది. తెలుసుకుని ప్రచారం జరిగిపోయి 4 రాజ్యాల వాళ్ళు 3 రాజ్యాల వాళ్ళు వీళ్ళ మీద పడ్డారు. దండెత్తుకొచ్చారు. ఎత్తుకు రావడానికి దాని మీదకి వెళ్ళిపోయారు, ఇంకా ఊరి మీదకి. ఆ. వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారు, ఈ రాజకుమారుడితని అనిలాదేవి ఉంది కదా, ఇతని కూతురు 16 ఏళ్ళదే, ఆ ఆడపిల్ల ఉంది కదా, ఆ అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. వాళ్ళేమో కొంచెం దూరంగా ఉంటారు, చుట్టుపక్కల ఓ పక్కన ఉన్న రాజ్యాల వాళ్ళంతా వీళ్ళ మీద విరుచుకుపడ్డారు. రాకుమారుడు లేకపోయినా రాకుమార్తె చక్కగా ప్రచండంగా వేసుకుని ఆయుధాలు అవి ధరించి బ్రహ్మాండంగా యుద్ధం చేసిందట. మగపిల్లాడు లేని లోటు తీర్చింది. 2 రోజులు 3 రోజులు యుద్ధం జరిగాక రాజుగారికి దెబ్బలు తగిలినాయి.
రాజుగారిని సంరక్షించడానికి తీసుకెళ్తే మర్నాడు రాకుమార్తెను అపహరించారు. రాజ్యాన్ని స్వాధీనం చేస్తారా, అమ్మాయిని చంపేయమన్నారా? వీళ్ళకి తెలియటల్లా ఏం చేయాలో. రాకుమారుడా లేడు, సూరసేనుడు లేడు. కొంత మటుకు చేయగలుగుతారు. సరే, ఈ లోపల ఏమైంది, అంచెటపాల మీద వాళ్ళకి ఉత్తరం రాశారు. పెళ్లి వాళ్ళకి విజయవర్మ అతని పేరు. కౌశాంబి నగరానికి చెందిన వినయవర్మ కుమారుడు విజయవర్మతో ఈ పిల్లకి పెళ్లి సంబంధం మాట్లాడుకుని పెట్టుకున్నారు. వాళ్ళు వస్తున్నారు సహాయానికి. ఇక్కడ జరుగుతోందనమాట ఇది. ఈ లోపల మన అజయుడు ఏం చేశాడో ప్రచండుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎన్ని రకాల మందినో పంపించాడు. దయ్యాలు, పిశాచాలు, భూతాలు, రాక్షసులు ఎవరు వచ్చినా ఈ వజ్రాల బాణం వేస్తే ఎవరైనా బూడిద కుప్పల్లాగా మారిపోవటమే. ఆ బాణం మళ్ళీ వచ్చేస్తుంది వెనక్కి. మొత్తం అంతా బూడిద కుప్పలు అయిపోయాక ఇతను కూడా ప్రచండుడు కూడా వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, నువ్వు డొక్కలో కొట్టావు, కాలు మీద కొట్టావు, అయినా నేను నిన్ను సహించాను. ఈ బాణం కోసం నేను చేసిన ప్రయత్నం అంతా పాడు చేసావు నువ్వు. నీ అంతు చూస్తానని ఏం చేశాడట, ఒక వజ్రాలు పొదిగిన ఒక గదని వేశాడట. అది కూడా ఇట్లాగే భగవద్దత్తమైంది. అయితే ఏమైంది, ఆ గద వేసేసరికల్లా ఈ రాకుమారుడు ఏం చేశాడు, వజ్రాల బాణాన్ని వేశాడు. ఆ బాణాన్ని గద ఎదుర్కోలేకపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి ఎవడు వేశాడో వాడిని కొట్టేస్తుంటాడు. ఓహో, అది వెనక్కి తిరిగింది, వజ్రాల బాణము తగిలేసింది. రెండూ తగిలి పడిపోయాడు ప్రచండుడు. ప్రచండుడు మరణించాక మొత్తం ఆ చుట్టూతా ఉన్నదంతా మంటలుగా ఉంది కదా, నగరం అంతా, దావానల నగరం మొత్తం ఉన్న మంటలన్నీ ఆరిపోయింది. ఓహో, ఎక్కడ మంట లేదు. రాక్షస గణాలన్నీ పిండి పిండి బూడిదే. సరే, ఇతను ఏం చేశాడు, మళ్ళీ అక్కడి నుంచి తన పాదుకలతోటి ఈ పైన పర్వతం పైన వాళ్ళని అట్టి పెట్టాడు. ఆ అమ్మాయిని, పడవని, సూరసేనుణ్ణి అక్కడికి వెళ్ళి, సరే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. దండం పెట్టుకుని, ఓ పగడాల పడవ మమ్మల్ని మా ఇంటికి చేర్చు అని అడిగాడు. అడిగేసరికల్లా వెంటనే పగడాల పడవకు రెక్కలు వచ్చాయట. రెక్కలు వచ్చి వీళ్ళని ముగ్గురిని తీసుకుని బయలుదేరిందని. బయలుదేరి ఇవన్నీ దాటుకుని వీళ్ళు వెళ్ళేసరికల్లా ఏమైంది, రణరంగం అక్కడ గందరగోళంగా. రాకుమార్తెని అపహరించి కట్టేశారు ఒక చోట. విజయవర్మ, వినయవర్మ వాళ్ళు చేరారు ఇక్కడికి. యుద్ధం మొదలయ్యేసరికల్లా ఇతను రాకుమారుడు వస్తున్నాడు. ఏదో పడవ వస్తుంది, దూరం నుంచి చూస్తే ఏదో ఎర్రగా ఎగురుతూ వస్తుంది, ఏమిటో వస్తుంది అనుకున్నారు. తీరా చూస్తే అందులో నుంచి దిగిన రాకుమారుణ్ణి, సూరసేనుణ్ణి చూసి ఓహో కేరింతలు కొట్టారు సైన్యం అంతా. చాలా సంతోషించారు. అక్కడి నుంచి చిన్న యుద్ధంతో మొత్తం పరిసమాప్తి అయిపోయింది. ఒక బాణం వేసేసరికల్లా మొత్తం శత్రువులు 3 రాజ్యాల వాళ్ళు బూడిద కుప్పలైపోయారు. దాని బలం అది. అందుకనే ఎవరు వీళ్ళ జోలికి వచ్చేవాళ్ళు కాదు. మిత్రులు తప్ప మిగిలిన వాళ్ళందరూ బూడిదైపోయారు. మొత్తం అందరూ మళ్ళీ రాజ్యంలోకి ప్రవేశించారు. ఒక మంచి ముహూర్తం చూసి ఇతను చెప్పాడు అజయుడు, మీరు లేకుండానే నేను పాణిగ్రహణం చేశాను, ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది, ఏమైనా పెళ్లి చేసుకున్నాను నేనంటే సంతోషించి అటు పెళ్లి చేశారు. ఈ సరిగ్గా పెళ్లి టైంకి యోగీశ్వరుడు మొట్టమొదటి ఇతన్ని పంపించాడు కదా, ఆ యోగి ప్రత్యక్షమయ్యాడు. ఆయన వజ్రాల బాణాన్ని కళ్ళకద్దుకుని దేవతాపీఠంలో పెట్టి, రాజా, ప్రచండుడు ఎవరో కాదు, నా సహోదరుడు, మేమిద్దరం కలిసే పుట్టాం, కలిసి తపస్సు చేసి తపశ్శక్తులు సాధించాం. అతనికి దైవశక్తిని సాధించాలని, తనే దైవం అయిపోవాలని పుట్టింది ప్రచండుడికి. మా గురువుగారి దగ్గర విద్యాభ్యాసం అయిపోయాక నల్లకొండ దిబ్బ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇలా క్షుద్ర శక్తుల్ని ఆరాధన మొదలుపెట్టాడు. అందుకే నీ దగ్గర నుంచి విష్ణువుని జయించడం కోసమే, విష్ణువు చేతి నుంచి నీకు లభించిన ఆయుధం అవటం వల్లే వజ్రాల బాణం కోసం వచ్చాడు. ఓకే, అది అతన్ని సంహరించడం తప్పిస్తే ఇంకా రెండో దారి లేదు కాబట్టి నేను ఇలాంటి ప్రయత్నం చేయవలసి వచ్చింది. నీకు అక్కడ సంతాన ఫలాలు కష్టమని తెలిసినా కూడా మిమ్మల్ని అక్కడికి ఎందుకు పంపించానంటే, మానవుడి చేతిలో మరణం ఉంది వాడికి. ఆ మానవుడు మీ ఇంట్లో పుట్టేలాగా చేశాను. ఈ పగడాల పడవని మీ దగ్గరే ఉంచుకోండి, మహత్తర శక్తులు ఉన్నాయి. ఇది మామూలు ప్రయాణాలకి వాటికి వాడేది కాదు, పూజార్హమైంది. కావాలంటే ఇది స్వర్గం దాకా కూడా రెక్కలు కట్టుకుని ప్రయాణం చేయగలదు. కాబట్టి మీ వజ్రాల దీవిలోని ఈ పగడాల పడవని కూడా ఉంచుకోండి. మీ వజ్రాల బాణం ఎలాగో మీ దగ్గరే ఉంటుంది, ఇక మీకు ఎప్పుడు శత్రు భయం ఉండదు. ఓకే అని చెప్పి అనేక ఆశీర్వచనాలు ఇచ్చి ఇద్దరు దంపతుల్ని, 2 జంటలు ఉన్నాయిగా, దీవించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి అజయుడికి రాజపట్టాభిషేకం చేసి రాజు రాణి విశ్రాంతి తీసుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది.
ఇది నిదానంగా చదివితే ఒక 80 పేజీల కథ. ఆహా! నేను చకచకా చెప్పేశా. అవును. బ్రీఫ్ చేసుకొని చెప్పుకున్నాం మనం. రైట్ అండి. నమస్తే. నమస్తే జయ.